హాయ్ లైనెట్, నేను జూలియట్. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని మరియు నేను స్ట్రోక్ మరియు ఇతర గాయాలు పొందిన వ్యక్తులతో కమ్యూనిటీలో పని చేస్తున్నాను. మరియు నేను ఇక్కడ అవుట్ యూనివర్సిటీలో పరిశోధనలో కూడా పని చేస్తున్నాను. మనం కొంతమంది స్ట్రోక్ తర్వాత తమ చేతిని మెరుగుపరచడానికి ఉపయోగించే థెరపీ గురించి మాట్లాడతాము మరియు ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఇది నిజంగా పనిచేస్తుందని మేము పరిశోధన నుండి తెలుసుకున్న మార్గం చాలా తీవ్రతరమైన థెరపిస్ట్ పాల్గొనడం. కన్స్ట్రెయింట్ థెరపీ. ఇది మనం ఈ రోజు చూడబోతున్నాము. సాధారణంగా 2 వారాల పాటు ఉంటుంది. మీరు ప్రతి వారంలో 6 గంటల పాటు ఒక ఆన్ సహాయం చేసే థెరపిస్ట్ను కలిగి ఉంటారు. సరే, మరియు అదనంగా మేము మీ ఎడమ తక్కువ ప్రభావితమైన చేతిని 90% మేల్కొన్న రోజులో ఉపయోగించకుండా ప్రయత్నిస్తాము. కాబట్టి ఇది చాలా పూర్తి. అవును, సరే. కాబట్టి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని మేము తెలుసుకున్న మార్గం స్ట్రోక్ ప్రభావితమైన చేతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సరే, కానీ మనం కొంతమంది ఇంట్లో ప్రయత్నించదలచిన విషయాలను ప్రయత్నించబోతున్నాము. ఎందుకంటే ఆలోచన ఏమిటంటే మీరు మీ స్ట్రోక్ ప్రభావితమైన చేతితో ఎక్కువగా సాధన చేస్తే మీ మెదడు దానిని మీ స్ట్రోక్కు ముందు మీరు చేసినట్లుగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటుంది. సరే, కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే ఈ బ్యాగ్ను మీ ఎడమ చేతిని కవర్ చేయడానికి ఉపయోగిస్తాము మరియు మీ కుడి చేతిని మరింత ఉపయోగించడానికి సహాయపడే కొన్ని విషయాలను సాధన చేస్తాము. సరే, రండి. ఇప్పుడు క్లినిక్లో నేను ఎవరికైనా ఉన్నప్పుడు మరియు మనం ఇలాంటి ఏదైనా చేస్తుంటే మనం వారి చేతిపై టేప్ ఉపయోగించవచ్చు. మీరు ఇంట్లో ఉంటే మీ ఓవెన్ మిట్ను ఉపయోగించవచ్చు. కేవలం మీ ఎడమ చేతిని ఉపయోగించకుండా ఆపే మరియు మీ కుడి చేతిని ఉపయోగించడంపై దృష్టి పెట్టడానికి సహాయపడే ఏదైనా. సరే, బాగుంది. సరే, ఇప్పుడు మీ కుడి చేతిలో ఎంత కదలిక ఉందో చూడాలనుకుంటున్నాను. మీరు మీ చేతిని నా వైపుకు తెరవగలరా? కాబట్టి ఆ మణికట్టు వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. బాగుంది. మరలా. మరియు ఆ వేళ్లను నిటారుగా చేయడానికి ప్రయత్నించండి. మరియు రిలాక్స్. సరే, కాబట్టి ఈ థెరపీ కొంతమంది చేతి కదలిక ఉన్న వ్యక్తుల కోసం, ఎందుకంటే మేము రోజువారీ విషయాలపై సాధన చేయాలనుకుంటున్నాము. సరే, మనం ప్రయత్నించబోయే మొదటి విషయానికి ఏమిటంటే కొన్ని చిన్న వస్తువులను చుట్టూ కదిలించడం. కాబట్టి లైనెట్, నేను మీ చేతికి సహాయం చేయబోతున్నాను, కానీ మీ కుడి చేతితో మాత్రమే. నేను మీకు ఒక బ్లాక్ను ఒకదానిని ఎత్తడానికి కోరుకుంటున్నాను. సరే, మరియు దానిని బాక్స్ యొక్క మరో వైపుకు బదిలీ చేయండి. సరే, సరే, మరియు మీరు సాధారణంగా ఇంట్లో చేసే విషయాలను కూడా కనుగొనడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు టిష్యూ బాక్స్ నుండి టిష్యూలను బయటకు తీయడం. ఇప్పుడు దాన్ని ప్రయత్నిద్దాం. నేను దాన్ని పొందబోతున్నాను. నా చేతిలో. సరే, బాగుంది. మరియు మనం కనీసం ఒకసారి మరలా సాధన చేయాలనుకుంటున్నాము. మీకోసం వాటిని తిరిగి ఉంచాలా? ధన్యవాదాలు.
సరే, ఇది సరే. కాబట్టి మళ్ళీ మెదడు కోసం. సరే, దాన్ని చాలా ఎక్కువగా చేయాలి. 2 చేయండి. సరే. సరే. మెదడు విషయాలను మళ్ళీ నేర్చుకోవడానికి మరొక మంచి మార్గం ఏమిటంటే 2 చేతులు కలిసి పనిచేయడం. కాబట్టి ఈ గుడ్డపై 2 చేతులను ఉంచాలని నేను కోరుకుంటున్నాను. బాగుంది. మరియు మీ కుడి చేతిని మీ ఎడమతో సమానంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ, మీరు గుడ్డను బయటకు నెట్టబోతున్నారు. మీరు టేబుల్ను శుభ్రం చేస్తున్నట్లుగా. బాగుంది. కాబట్టి మీరు ఇంట్లో సాధన చేస్తే 2 చేతులతో చేయడం చాలా మంచిది. కానీ మీరు మీ కుడి చేయి చాలా కష్టంగా పనిచేయడానికి నిజంగా ప్రయత్నించాలి. సరే. మరియు చివరి విషయానికి, కేవలం మీ కుడి చేతితో నేను మీ కోసం గుడ్డను మడవమని కోరగలనా? బాగుంది. మరియు మళ్ళీ, ఈ థెరపీతో మీతో చేయడం చాలా సాధన చేస్తాము. మీకు చాలా ధన్యవాదాలు, లైనెట్.